వైసీపీ నేతలు ఎప్పుడు విధానాలపై మాట్లాడారని తిట్ల దండకం అందుకుంటారని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో కాకినాడకు చెందిన వైసీపీ నేత ఎంత దారుణంగా దూషించారో అంతా చూశారన్నారు. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతున్నారని అన్నారు. జనసేన నేత పంతం నానాజీ మాట్లాడిన మాటలు తాను విన్నానని పవన్ అన్నారు. అలాంటి వాటిని ప్రోత్సహించనని చెప్పారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, ఆవిష్కరణాత్మకత, ఆలోచనను ప్రోత్సహించడమే లక్ష్యంగా అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. చిన్న ఆలోచనలకు సరైన ప్రోత్సాహం అందితే అవి విజయవంతమైన పరిశ్రమలుగా ఎదిగి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. గాలి సాయికృష్ణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్ కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వారు చేసినా తప్పే కదా అని నిలదీశారు. కాపు అయితే ఒప్పు, ఇంకొకరైతే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. తనకు పేపర్లు, ఛానళ్లు లేవని, జన సైనికులే తన మీడియా అని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను సమానంగా చూడటమే సామాజిక న్యాయమని తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాల కీలక పాత్ర పోషించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు విస్తరించాలన్నారు. 2 చిన్న పోలియో చుక్కలు పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. సుసంపన్న, ఆరోగ్యకర, ఆనందకర ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిని నియంత్రించినప్పటికీ అప్రమత్తత అవసరమని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. హిందూ ధర్మానికి మూల పురుషుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ నందు ఘనంగా జరిగాయి. మొఘలులు, తురుష్కులు హిందువుల మీద దాడి చేసినప్పుడు ప్రతిఘటించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పలువురు హైందవులు ఈ సందర్భంగా శివాజీని కొనియాడారు. చిన్న చిన్న రాజ్యాలను కలుపుకుంటూ భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. అటువంటి మహనీయుడు హిందూ సామ్రాజ్య దినోత్సవంను నేడు జరుపుకోవటం శుభ పరిణామమన్నారు. అమరావతిలో భారీ అవినీతి జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తుందని విమర్శించారు. 3 పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారని మండిపడ్డారు. ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని, వైఎస్ జగన్ ను కలిసిన రైతులను భయపెట్టడమే లక్ష్యమని ఆరోపించారు. నదుల అనుసంధానం ద్వారానే ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు స్వాగతించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని గుర్తు చేశారు. ప్రస్తుతం గోదావరి జలాలను కావేరీ వరకు అనుసంధానం చేసే ప్రణాళిక అమలైతే కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టు, రాయలసీమ, పెన్నా డెల్టా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు అందే అవకాశం ఉందని ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అభిప్రాయపడ్డారు.